నమస్తే అండి. వెల్కమ్ టు అమ్మ గోదావరి వంటలు. ఈరోజు నేను కొబ్బరి అన్నం చేస్తున్నానండి, కోకోనట్ రైస్. దానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా కొబ్బరికాయ ముక్కల్ని మిక్సీ వేసి మెత్తగా పేస్ట్ చేసి స్ట్రైనర్లో వేసి పాలు తీసేయాలండి. పాలు తీసి పక్కన పెట్టుకోవాలండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, అల్లం ముద్ద, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, బాస్మతి బియ్యం ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలండి, పలావ్ సరుకులు, గరం మసాలా, బిర్యానీ మసాలా, ఉప్పు, గ్యాస్ వెలిగించి కుక్కర్ పెట్టి నూనె వేయాలండి. 1 స్పూన్ నెయ్యి వేయాలి. పలావ్ సరుకులన్నీ వేసేయాలండి. పచ్చిమిరపకాయలు వేయాలి, ఉల్లిపాయలు వేయాలి, బాగా వేగాలండి. కొంచెం గరం మసాలా, కొంచెం బిర్యానీ మసాలా, 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసి బాగా కలపాలండి. పుదీనా వేయాలండి, బాగా కలపాలి. మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యం అంతా వేసేయాలండి. అవి కూడా కొంచెం సేపు వేగాలండి. కొంచెం 1 స్పూన్ ఉప్పు వేయాలండి. 1.5 గ్లాసు కొబ్బరి పాలు వేయాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి మూత పెట్టాలండి. 1 విజిల్ రావాలండి. గ్యాస్ ఆఫ్ చేసి మూత తీసి చూస్తే చాలా బాగుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.